జై శ్రీమన్నారాయణ. శ్రావణమాసం శుక్లపక్ష ఏకాదశి, శ్రావణపుత్రద ఏకాదశి. హిందువులందరికీ కూడా ఎంతో పవిత్రమైన రోజు ఏకాదశి. మరి అన్ని ఏకాదశుల్లో చూసుకుంటే ఈ ఏకాదశి శ్రావణపుత్రద ఏకాదశి కొంత స్పెషాలిటీ ఉంది. శుభప్రదమైన రోజు, మంగళకరమైన రోజు, ఎంతో స్పిరిచువాలిటీ తోటి, ఎంతో రిలీజియస్ ఇంపార్టెన్స్ తోటి కూడుకుని ఉన్నది. ఉపవాస దీక్ష, పూజ, భగవన్నామ స్మరణ ఎప్పుడూ చేస్తాము, అన్ని ఏకాదశుల్లో కూడా చేస్తాము. కానీ ఈ రోజుకి ఒక స్పెషాలిటీ ఉంది అనుకున్నాము కదా. ఎంతో శ్రేష్టమైన రోజు మనకి పేరులోనే ఉంది. శ్రావణ పుత్రద ఏకాదశి. పుత్రద, పుత్రులని ప్రసాదించే రోజు. భారతీయులకి, హిందువులందరికీ కూడా ఒక విశిష్టమైన రోజు ఈరోజు. ఈ రోజుని పవిత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా చూసుకుంటే వైష్ణవులు పవిత్ర ఏకాదశి అని పిలుస్తారు. మరి పుత్రద ఏకాదశి అనుకున్నాం కదా. పుత్రులు లభించాలి, పుత్రులు కలగాలి అని భార్యాభర్తలు పరితపిస్తూ ఈరోజు గనక భగవంతుని సన్నిధిలో పూజలు చేస్తూ, అర్చనలు చేస్తూ, కీర్తనలు చేస్తూ సమయము గడిపితే ఉపవాస దీక్షతోటి, భక్తి శ్రద్ధలతోటి వారికి సత్సంతానము, మంచి కుమారులు కలిగే అవకాశం ఉంటుంది. సో భార్యాభర్తలు పుత్రుల కోసం పరితపిస్తూ ఉంటారు. కొందరు సంతానము లేక బాధపడుతూ ఉంటారు. అట్లాంటి వారు ఈ ఏకాదశిన, శ్రావణ పుత్రద ఏకాదశిన ఏకాదశి వ్రతము చేసుకోవాలి. భగవన్నామ స్మరణలో తరించాలి. సూర్యోదయానికి ముందే లేచి పూలు, పండ్లు, ధూప, దీప నైవేద్యాలతోటి విష్ణుమూర్తిని శ్రీధరుని రూపంలో ఆరాధించి అర్చనలు చేసి ప్రార్థనలు విన్నవించుకోవాలి. కీర్తనలతో కీర్తించాలి శ్రీధరుని. దేవాలయాలకు వెళ్ళి భక్తి సంబంధమైన విశిష్టమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి. విష్ణు సహస్రనామం పారాయణము చాలా మంచిది. ఏకాదశి వ్రతము ఆచరిస్తారు కాబట్టి ఏకాదశి వ్రత కథని తప్పకుండా చదవాలి. దాన ధర్మాలు చేయాలి. భక్తి శ్రద్ధలతో పూజించటం వలన సత్ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. మంచి కుమారులు జన్మిస్తారు. భగవంతుని కృప తప్పకుండా అందరి మీద ఉంటుంది. మనము ఎంత భక్తి శ్రద్ధలతోటి కార్యక్రమాలు చేస్తే, పూజలు చేస్తే మనకి అంత మంచి ఫలితాలు భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. సో ఈ శ్రావణ పుత్రద ఏకాదశి రోజు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని శ్రీధర్ని రూపంలో పూజించి, కీర్తించి, విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొంది సత్సంతానాన్ని, మంచి కుమారుల్ని కలగటానికి అవకాశం ఇచ్చే రోజు. భగవంతుడు ఎప్పుడూ కూడా మనని చల్లగా పాలిస్తాడు. మన మంచి కోరికలన్నీ కూడా డెఫినెట్గా తీరుస్తాడు. మనకి ఆ నమ్మకం ఉండాలి. నమ్మకంతో ఏదైనా కూడా తప్పకుండా చేయాలి. శ్రావణ పుత్రద ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ భగవంతుని కృపకి, అనుగ్రహానికి వీలైనంత భగవన్నామ స్మరణలో గడుపుతూ వారి కృపని అందుకోవాలని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ.